ఇప్పుడు ఆత్మగౌరవం అంటున్నాము, ఆత్మ గౌరవం అంటున్నారు. అసలు మన తెలంగాణలో బీసీ నాయకులకి ఆ జీవోత్సవాలాగా ఉన్నారు. వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అవుతున్నారు, కానీ వాడికి అసలు ఆత్మ లేదు, శరీరం లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మనకు అన్ని కులాలలో. మరి ఏం చేస్తున్నారు? ఇప్పుడు మా మిత్రులు ముదిరాజు మిత్రులు చెప్తున్నారు, బండ ప్రకాష్ గారు, ప్రొఫెసర్ రాములు గారు, సత్తయ్య గారు, వీళ్ళు ముగ్గురే మొత్తం కుల సంఘం ట్రస్ట్ లాగా పెట్టుకొని వాళ్ళ కుటుంబ ట్రస్ట్ లాగా వాడుతున్నారని. ఇప్పుడు ఏం అడిగినా కూడా ఏం చెప్తుందంటే, అసలు ఆత్మగౌరవ భవనం అనేది ఇటుకలు, బిల్డింగ్లు, సిమెంట్ కాదు కదా. మన ఆత్మ, మన అస్తిత్వం దానిలో ఉంటుంది. ఇప్పుడు ఆ రోజు జియోఎంఎస్ 189 ఈ జియో కూడా మీరు మీడియా ఇవ్వాలి, దీని అందరికి ఇవ్వండి మీడియాకి. ఈ జియోలో స్పష్టంగా ఉంది 36 కులాలకు 67 ఎకరాల 30 కుంటలు ఇప్పుడు 2018లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? మన మీద దయతో జలిత. భూమి అనేది సామాజిక సంపద. ఇక్కడ మెజారిటీ ప్రజలు బహుజనులు ఉన్నారు. తెలంగాణలో 85% ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారు. ఇప్పటికే చాలా అన్యాయం జరిగింది. తెలంగాణ రావడానికి ప్రధాన కారణం శ్రీకృష్ణ కమిషన్లో కూడా మెజారిటీ బీహార్ తర్వాత 56.8% బీసీలు ఉన్న రాష్ట్రము. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో డీసెంట్రలైజేషన్ అవుతుంది, పరిపాలన వికేంద్రీకరణ ద్వారా బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం వస్తుందని చెప్పి శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో మనకి రాజ్యాధికారం కోసమే ఇచ్చింది తెలంగాణ. అలాంటి తెలంగాణలో మనకి 15 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది 5 సంవత్సరాల్లో. కనీసం 60 ఎకరాల భూమి, ఒక 100 కోట్ల రూపాయలు, 60 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తే మన నాయకులు కనీసం మన భవనాలని మింగుతున్నారు. అంటే భూములు మింగిన భూబకాసురులు, కొండలు మింగిన ఆనకొండలు, గుట్టలు మింగిన గుండాగాళ్ళు ఒకవైపు ఉంటే, కంచే చేను మేస్తుంది అన్నట్టు పాము తన పిల్లల్ని తను ఎట్లా మింగుతుందో ఆనకొండలాగా ఈ బీసీ నాయకులు, ఈ బీసీ ఎమ్మెల్సీలు, ఈ బీసీ మంత్రులంతా తమ కుటుంబ ఆస్తుల్లాగా, వారసత్వం లాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి ఇది ఎవరు ద్రోహి? ముదిరాజులలో ఎవరు ద్రోహి? బండప్రకాష్ ద్రోహా కాదా? నిజమా కాదా? మరి అయితే బండప్రకాష్ అన్న, నేను మీ ఇంటి ముందుకే వస్తారు రేపు, దీనికి మీరే వివరణ చెప్పాలి. ఎందుకంటే మీరు మా అందరి తరఫున నాయకుడు అని ఎంతమంది ముదిరాజులు 40 లక్షల మంది ఉన్నారు. మరి నువ్వు సమాధానం చెప్పాలి. ఇప్పుడు బండప్రకాష్ గారు మా ముదిరాజుల ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి ప్రతీక అనుకుంటే నువ్వు బండరాయిలాగా మాట్లాడితే కుదరదు. ఎందుకంటే ఇది నీ ఒక్కడి ఆస్తి కాదు, ఇది తెలంగాణ పేద ప్రజలు 4 కోట్ల మంది పన్నులు కట్టిన భూములతోటి ముదిరాజుల సంక్షేమం కోసం, ముదిరాజుల పేద ప్రజల విద్యార్థుల కోసం హైదరాబాద్ నగరానికి చదువుకోవడానికి వచ్చిన పేద ముదిరాజులు డిగ్రీ అయిపోయి, 10th అయిపోయి, ఇంటర్ అయిపోయినాక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు, ఉద్యోగాలు చేసుకుంటారు. ఇవాళ కమ్మాస్కి, రెడ్డిస్కి, వెలమాస్కి స్వాతంత్రం రాకముందే వాళ్ళకి హాస్టల్స్ ఉన్నాయి. మా ఖమ్మంలో 1948లోనే కమ్మ హాస్టల్ ఉంది, రెడ్డి హాస్టల్ స్వాతంత్రం రాకముంది, వెలమ హాస్టల్ ఉంది, ఉమెన్స్ హాస్టల్స్ కూడా ఉన్నాయి వాళ్ళకి, బ్రాహ్మణ్స్కి, అగ్రకులాలకి. ఢిల్లీలో సివిల్ సర్వీస్ ప్రిపేర్ కావడానికి వైశ్యాస్కి, బ్రాహ్మణ్స్కి ప్రత్యేకంగా ఫ్రీగా ఫుడ్, అకామిడేషన్ ఇచ్చింది. మనం ఇప్పటికే 100 ఏళ్ళు వెనకబడ్డాం అనుకుంటే, స్వాతంత్రం వచ్చిన 80 సంవత్సరాల తర్వాత మనకు వచ్చిన భూములు, మనకి ప్రభుత్వం మనకి ఇచ్చిన దానిలో మనం రియల్ ఎస్టేట్ మాఫియాకి ఇవ్వడము, ప్రైవేట్ దందా చేయడం అనేది అది మీ అందరు మీ ముఖం మీద మీరు ఉంచుకున్నట్టే. వాళ్ళు ఎంత పెద్ద నాయకులైనా ఐ డోంట్ కేర్. ఇక చూడండి ఎంత మంచి బిల్డింగ్ ఉన్నాయి. ఈ బిల్డింగ్లో మన పేద పిల్లలు, మన పేద బీసీలు చదువుకొని కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలి కదా. ముఖ్యంగా ఈ సమావేశానికి వచ్చిన మా ఐపీఎస్ పూర్ణచంద్రరావు గారికి ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా మా కిరణ్ అన్న కూడా రావాలి. కిరణ్ అన్న గారు స్టేజ్ మీదకి రండి. ఓబీసీల కోసం జాతీయ స్థాయిలో కొట్లాడుతున్నాడు ఎస్సీ స్కాలర్ కిరణ్ గారు. ఇప్పుడు మనం ఒకవైపు దొడ్డు కొమరయ్య గారు, చాకల ఐలమ్మ, కొమరం భీమ ఆత్మగౌరవం చెప్తావు. మన నాయకులకి, మన బీసీ నాయకులకే ఆత్మ లేదు, శరీరం లేదు. వాళ్ళు జీవోత్సవాలా ఉన్నారు. మీ ముఖంలో ఏమైనా ఆత్మ ఉంటే దయచేసి, నేను ఈటల రాజేందర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు అన్న చాలా బాగా క్లోజు. అన్నగారు, మీరు మా బీసీలందరికీ ఒక బాహుబలిగా ఉన్నారు. మన పరువు రోడ్డు మీద పడకముందే మీరు ఈ సమస్యను పరిష్కరించడానికి పెద్ద మనిషిగా ఉండండి. దత్తాత్రేయ గారు ఉన్నారు, కంచ ఐలయ్య గారు ఉన్నారు, మరి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది జీవో ఇచ్చింది కుల సంఘ నాయకులు ఎంజాయ్ చేయడానికి, రియల్ ఎస్టేట్ దందా చేయడానికి, లేకపోతే నెలకి 1 కోటి రూపాయలు దందా చేయడానికి కాదు. ఇక్కడ దాదాపు 36 సంఘాలకి ఇచ్చిర్రు. ఈ 36 సంఘాలలో ఎటువంటి ప్రైవేట్ ట్రస్ట్ జరిగినా కూడా ఆ 36 సంఘాల నాయకులు మీరు తిరగబడండి. వాళ్ళు బాహుబలులు కాదు, బిచ్చల దేవుళ్ళని డిక్లేర్ చేయండి. ఫస్ట్ మన కాంశీరామ్ గారు ఏం చెప్పారు? మన బడుగు బలహీన వర్గాలలో ఉన్న చెంచాగాలతోటే ఎక్కువ ప్రమాదము, ఇంటి దొంగను ఈశ్వరుడైనా గుర్తుపట్టలేనని చెప్పాడు. కాబట్టి ఇంటి దొంగల ఈపు బలగొట్టాలి. ఖబర్దార్ ఇంటి దొంగలారా, వాళ్ళు ఎవడైనా ఎంత పెద్దదైనా సరే. ఇప్పుడు మనకి బయట శత్రువుని గుర్తుపట్టచ్చు, ఇంటి దొంగను గుర్తుపట్టలేము. నేను కొన్ని అకాడమిక్గా, నాకు ఒక జేఎన్యూ స్కాలర్, ముదిరాజ్ స్కాలర్ కొన్ని పాయింట్స్ మీ దృష్టికి తీసుకురమ్మని చెప్పిండు. మన
డాక్టర్ గారు శ్రీనివాస్ గారు నాకు నిన్న కలిసి ఈ విషయం చెప్పారు. ఇట్లా అన్ని కుల సంఘాలది ఇదే నడుస్తుంది. అసలు ఈ ఇష్యూని మనం అకాడమిక్గా కానీ ఎట్లా చూడాలంటే కంచాయిలయ్య గారు రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక లెటర్ రాసిర్రు ఇదే విషయం మీద. ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వ నిధులతో నిర్మించిన కుల భవనాలను కేవలం సామాజిక సంక్షేమ కార్యక్రమాల కోసం మాత్రమే ఉపయోగించాలని, వాటిలో ఎటువంటి ప్రైవేటు దందాలు కానీ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీ లాంటి వ్యాపార సంస్థలు నడపడానికి అనుమతించకూడదని ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ లెటర్ రాసినాం. మేము మీనాక్షి నటరాజన్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో ఉన్న సిడబ్ల్యూసి మెంబర్ల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ల దృష్టికి తీసుకెళ్ళాం. అదేవిధంగా ఓబీసీ చైర్మన్ అజయ్ జైహింద్ గారి దృష్టి కూడా రాత్రి నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళు మీనాక్షి నటరాజన్ మేడం తోటి మాట్లాడతామన్నారు. ఆ వేమిరెడ్డి నరేందర్ రెడ్డి గారిని కూడా కలవాలి సార్. ఒకసారి మనం ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు కూడా పూర్వచంద్రరావు గారు మనమంతా ఒకసారి కలవాలి. ఎందుకంటే వాళ్ళకి వాస్తవం తెలియట్లేదు. ఎవరికి వాళ్ళు వీళ్ళు బీసీలను కేవలం ఓటర్లుగా బానిసలుగా చూస్తున్నారు. బీసీలు అంటే కేవలం ఓటర్సే బానిసలు కాదు బిడ్డ. మీ సీటు కింద పెట్టే మందు పాత్రలను గుర్తుపెట్టుకోండి. ఖబర్దార్ కొనకలారా.